సార్ ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే మనం చూస్తా ఉన్నాం కదా సార్, ఒక సీఎం ని ఒక మాజీ సీఎం, అదే ఇప్పుడు ప్రస్తుత సీఎం ని అంత మాజీ సీఎం ఇద్దరు ఓడగొట్టినారు. ఇది ఇంకోటి కూడా ఏంటంటే సార్, బహిరంగ చెప్తున్నాడు సార్, ₹1 పంచలేదు, ఒక్క మందు బాటలు నేను ఇయ్యలేదు, పరమేశ్వరుడు మీద ఒట్టని చెప్పి అంత భక్తులు చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది సార్, రోడ్డు వైడింగ్ కి ఒక ఇష్యూ వస్తే ఫస్ట్ ఆయనలే కూలగొట్టించే పరిస్థితి వచ్చింది సార్. అలా 10 కోట్ల వాల్యూ రూపాయలు, అది అంత గట్స్ తో ఏ ఎమ్మెల్యే కానీ చెప్పట్లేదు సార్. అసలు ఎలా సాధ్యం ఉంటుంది సార్ బీజేపీతోనే? అసలు రమణారెడ్డి గారు ఈ బీజేపీ రైజ్ అవుతుంది తెలంగాణలో అని తెలిసినప్పుడు 100% గెలిచే క్యాండిడేట్ 100% అంటే వితౌట్ ఫెయిల్ గెలిచే కాన్స్టిట్యున్సీ ఏది అని బేరే చేసుకొని కేసీఆర్ ఈ రమణారెడ్డి గెలుస్తాడు ఈసారి, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చేయడండి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఆ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయింది కూడా లాస్ట్ టైము. అయినా కూడా ఓడిపోయినా కానీ ఆయన సొంత డబ్బును ఖర్చు పెడుతూ ఆ కాన్స్టిట్యున్సీని, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అభివృద్ధి, సీఎం నియోజకవర్గం కాదు, ఆయన నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. సో ఆ రీత్యా అక్కడ ఉన్న ప్రజలందరూ 100% ఎవరు వచ్చినా కూడా ఈ వెంకటరమణారెడ్డి గారికి వేస్తామని చెప్పని గ్యారంటీ బల్లగుత్తుగా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండింది. ఇది నాకు ముందే తెలుసు కూడా, నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. నాకు కామారెడ్డి నుంచి మా ఫ్రెండ్ ఒకతను ఉంటే 100% ఈసారి గెలుస్తాడని చెప్పని అన్నాడు. అయితే ఇది కంపల్సరీ గెలిచే సీటు కాబట్టి బీజేపీని తొక్కాలని చెప్పని ఇది ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి, అక్కడి నుంచి బీజేపీ విజయయాత్ర మొదలయ్యేటట్టు అక్కడి నుంచే నేను బీజేపీని తొక్కాలని చెప్పని కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పని సెకండ్ సీట్ అక్కడి నుంచి పోటీ చేశాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఎక్కడుంటే నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. సో రేవంత్ రెడ్డి వచ్చినా రాకపోయినా ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళకి తెలియక పాపం వీళ్ళిద్దరి మధ్యలో ఈయన ఏదో బెనిఫిట్ పొంది గెలిచాడని చెప్పని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు యాక్చువల్గా ఆ కాన్స్టిట్యున్సీ ఈయనకి 100% గెలిచే కాన్స్టిట్యున్సీ. వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి ఇంకొంచెం డిఫికల్ట్ అయింది ఈయనకి, అంటే మార్జిన్స్ కొంచెం తగ్గినాయి అంతేగాని అసలు వెంకటరమణారెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆయన లంచం ఇవ్వకుండా నేను కొట్లాడతా, వీళ్ళేమో అన్ని రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళ ఓట్లు తీసుకుంటే ఈయన చూడండి గట్స్, నిజమైన లీడర్, నిజమైన భారతీయ జనతా పార్టీ లీడర్ అంటే అసలు అందరూ చూసి నేర్చుకోవాల్సిన ఈ రమణారెడ్డి గారి గట్సే కాదు, ఆ యొక్క అంటే సేవాభావం. మన పూర్వం మన గ్రంథాల్లో ఉన్నది పొలిటిక్స్లోకి ప్రజాప్రతినిధులుగా సంపన్నులే రావాలి, సంపన్నులు ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టడానికి రావాలని చెప్పని ఉండేది. ఏ కరప్షన్ చేసినా ప్రభుత్వ డబ్బు తినటానికి కాదు అని చెప్పని రాసింది మన గ్రంథాల్లో. ఆ గ్రంథాల్లో ఉన్న పాలసీని, ప్రిన్సిపల్స్ని మన రమణారెడ్డి గారు భలే ఇంప్లిమెంట్ చేశారు, గెలిచి చూపించాడు. సిగ్గు శరం తెచ్చుకోండి ఆయన చూసి మిగతా పొలిటీషియన్స్ అందరూ. ఆయన నిజంగా ఒక ఆదర్శమూర్తి మన తెలుగు ప్రజలకి మాత్రం, అసలు దేశం అంతా అందరికీ ఆదర్శమూర్తి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రమణారెడ్డి సార్. ఇంకోటి సార్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఎమ్మెల్యే కూడా అంత ధైర్యంగా చెప్పలేని పరిస్థితి సార్. అంటే అంతో ఇంత ఖర్చుల కన్నా ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప ఓట్లేసే పరిస్థితి లేదు సార్. అలాంటిది ఆయన మోటివేట్ చేసి ఓట్లు వేయించడం కూడా పెద్ద టాస్క్. ఇప్పుడు ఓట్లు వేయించడానికి 2 రకాలు. ఒకటేమో భయపెట్టి, ఓకే, ఇప్పుడు ఎలా భయపెడతారంటే హిందూ రాష్ట్ర బన్ జా రహా హై, తుమ్ లోగ్ ఓటు నహీ కియా తో హిందూ రాష్ట్ర బనా దేగా మోదీ అని చెప్పని. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ ఉన్నాడు కదా, ఎవరు, ఖర్గే. అక్కడ కర్ణాటకలో ఎలక్షన్స్ అప్పుడు ముస్లిం పెద్దలను అందరిని కూర్చోబెట్టి తుమ్ లోగ్ అగర్ జేడీఎస్కో ఓట్ కరే కియా హమ్కో ఓట్ నహీ కియా అంటే, మాకు ఓట్లు లేకుండా, కాంగ్రెస్కి ఓట్లు లేకుండా జేడీఎస్కి ఇట్లా ముస్లిం ఓట్లు కనుక స్ప్లిట్ అయిపోతే మోడీ వచ్చి తర్వాత ఏదంటే హిందూ రాజ్యం ప్రకటించేస్తాడు. మోడీ హిందూ రాష్ట్ర ఘోషిత్ కర్ దేగా, तुम लोग सारे लोग इकट्ठा करके सिर्फ कांग्रेस को ఓటు దేనా అని చెప్పని ఒక వీడియో వైరల్ అయింది. ఖర్గే చెప్పేది అంటే ఎంత డైరెక్ట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నా మన హిందువులు ఎందుకు అవి ఏనట్లేదు. కానీ కామారెడ్డిలో అయితే మార్పు వచ్చిందని అనుకోవచ్చు కదా సార్? కామారెడ్డిలో కంపల్సరీగా ఉంది. అక్కడున్న కాంపోజిషన్
అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, అక్కడ మన వాళ్ళు దగ్గరలో ఒక టెంపుల్ కడతానంటే కట్టనివ్వలేదంట వాళ్ళు ముస్లిమ్స్. చట్ మా ఏరియాలో మీరెందుకు కొడతారు మీ టెంపుల్ అని చెప్పని. అంటే హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వీళ్ళు టెంపుల్ కట్టనివ్వలేదంట. సో అట్లాంటి పనులు చేసి మనల్ని బాగా అణచివేసేసిన తర్వాత హిందువుల్ని వాళ్ళు 30% ఉన్నా మన 70%ని వాళ్ళు డామినేట్ చేస్తూ మన హిందువులకు అసలు ఫ్రీడమ్ లేకుండా చేసే ప్రాంతాల్లో కొంత చైతన్యం వస్తుంది. అటువంటి ప్రాంతంలో సెల్ఫ్లెస్గా తన సొంత పైసలతోటి నియోజకవర్గాన్ని చేస్తూ ఉంటే కేసీఆర్ లాంటి రజాకార్ అనొచ్చు. ఎందుకంటే ఆయనే నేను నిజాం పాలన చేస్తానంటే ఈ క్యాండిడేట్ కూడా రజాకార్ అంట నేను. ఎందుకంటే రజాకార్ పాలన తెస్తానన్నాడు కదా, తీసుకొచ్చాడు కదా, సెక్రటేరియట్ కట్టాడు కదా, నిజాం బిల్డింగ్స్ లాగా కట్టించాడు కదా, లోపల 5000 స్క్వేర్ ఫీట్ ముస్లిం మసీదు కట్టించాడు కదా కేసీఆర్. హిందువులకి ఎన్ని బైన్సాలో హిందువుల్ని చంపుతామంటే హిందువుల్ని జైల్లో పెట్టి ముస్లిమ్స్ని ప్రొటెక్ట్ చేశాడు కదా. అది రజాకార్ పాలన కాకపోతే ఇంకేం పాలన. అందుకనే బుద్ధి చెప్పారు అక్కడ. సో హిందువులందరూ మేలుకోవాలని కోరుతూ మన వెంకటరమణారెడ్డి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని సేవ చేయడానికి రండి, సంపాదించుకోవటానికి రాకండి పాలిటిక్స్లోకి. చూడండి ఆయన గెలిచాడు, మీరు కూడా సేవ చేయండి. సంపన్నమైన వాళ్ళు సేవలోకి రావాలి. దేశం కోసం ప్రాణం త్యాగం చేసేవాళ్ళు సర్వీస్ చేయాలి. మోడీ లాంటి వాళ్ళు కార్యకర్తలాగా ఉంటూ కూడా అతని యొక్క క్యారెక్టర్ని చూసుకొని ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కదా. సంపన్నులే కాదు, పేద ప్రజలు కూడా సర్వీస్ చేస్తే ఆర్ఎస్ఎస్ లాంటి నిస్వార్థమైన ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ప్రధానమంత్రి దాకా అవడానికి, ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్, అందరూ సంఘ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరినీ చీఫ్ మినిస్టర్లు చేశాడు కదా. ఇప్పుడు ఒక వే చూపిస్తున్నాడు మోడీ గారు. నిస్వార్థంగా మీ దగ్గర డబ్బు లేకపోయినా నిస్వార్థంగా దేశం గురించి కొట్లాడాలనుకుంటే మన హిందువులకు యూనిటీ కోసం కొట్లాడాలంటే సంఘంలోకి జాయిన్ కాండి, సేవ చేయండి, నిస్వార్థంగా చేయండి. మీ యొక్క నిస్వార్థ సేవని ఎప్పుడో ఒకసారి పైకి గుర్తించే అవకాశం వస్తుంది. సో సంపన్నమైన వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు గనక ఫండ్ చేసి అటు సైడ్ ఉంటే గనక తొందరగా మీకు ముగిసే రోజులు తొందరలోనే ఉన్నాయి. మీరు కళ్ళు తెరుస్తారా? మీరు అది తెలుసుకోవాలి. జై హింద్.